రాష్ట్రంలో ఒక ఉద్యమం జరుగుతోంది. డాక్టర్లు ఉద్యమిస్తున్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పిహెచ్సిలో ఉన్నటువంటి డాక్టర్లు. ఈ విషయం మనకు ఎవరికైనా తెలుసా? ఏ పత్రిక అన్నా రాసిందా? రాష్ట్రంలోని ప్రతి 2000 జనాభా ఉన్నటువంటి ప్రాంతానికి, అంటే ప్రతి సచివాలయ పరిధిలో ఒక పిహెచ్సి అనేటువంటిది విధానం ప్రారంభించారు. అన్నీ అయి ఉండకపోవచ్చు, కానీ మ్యాక్సిమం వేలాదిగా పిహెచ్సిలు అయితే వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాన్ని రాష్ట్రంలో పర్ఫెక్ట్గా అమలు చేశారు. అన్ని రాష్ట్రాల్లో కూడా తీసుకొచ్చారు, అది ఇక్కడ అమలు చేశారు. అయితే అలాంటి వాటిట్లో చేరాలంటే కొన్ని రకాలైనటువంటి, అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని వెసులుబాట్లని బాబు సర్కార్ వచ్చాక తీసేసిందంటూ ఉద్యమిస్తున్నటువంటి జూనియర్ డాక్టర్లకి పిహెచ్సి డాక్టర్లకు సంబంధించినటువంటి చిత్రాలు ఇవి. దాన్ని బట్టి మనం ప్రస్తుతం ఈ విజువల్ ఎక్కడైనా చూసామా? ఇది విషయం ఏంటయ్యా అంటే, నేను ఇంతకుముందు కూడా ఈ వీడియో వీళ్ళది వివాదాన్ని ఒకసారి ప్రస్తావించాను. ఆ తర్వాత ఎందుకంటే వాస్తవంగా పత్రికలని నమ్ముతారు. ఇవాళ పత్రికలు రాజకీయ ఎజెండాలతో పనిచేస్తున్నటువంటి వలన నిజమైనటువంటి తమ సమస్యను చెప్పుకోవడానికి ఇలా ఉద్యమిస్తున్నా సరే దాన్ని వార్తలుగానే చంపేస్తున్నటువంటి రోజుల్లో పంపించిన తర్వాత నేను ఈ విషయాన్ని హైలైట్ చేశాను. ఇప్పుడు తాజాగా ఏంటయ్యా అంటే, వీళ్ళు చెప్పేది సెప్టెంబర్ 17వ తేదీన ఉదయం విజయవాడ ధర్నా చౌక్లో 1000 మందికి పైగా ఏపీ పిహెచ్సిడిఏ డాక్టర్లు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమం ఘనంగా జరిగింది. జీవో నెంబర్ 85కి వ్యతిరేకంగా తమ ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలనే నినాదంతో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సభ్యులు పాల్గొన్నారు. వైద్యులంతా తమ హక్కుల్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో విషయం ఏంటంటే, జీవో 85ను వెంటనే రద్దు చేసి తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కనీస వేతనాలు, పదోన్నతులు, ట్రైబల్ అలవెన్స్ మరియు ఇతర ముఖ్యమైన సమస్యల మీద ప్రభుత్వం హామీ ఇవ్వకుండా ఈ నిరసనలు ఆగవని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం పిహెచ్సిలో సేవలు నిలిచిపోవడం అంటే, ఇప్పుడు మన ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్లు పనిచేయట్లేదు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు వాళ్ళు ప్రెస్ నోట్లో చెప్తేనే మనకు తెలుస్తుంది అన్నమాట. నిలిచిపోవడం వల్ల ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థపై భారీ ప్రభావం పడుతుందని వాళ్ళు సూచించారు. ఏపీ పిహెచ్సిడిఏ బృందం సెప్టెంబర్ 15 మరియు 16 తేదీల్లో కూడా ప్రభుత్వంతో సవివరమైన చర్చలు జరిపిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు హెచ్ఎంఎఫ్డబ్ల్యూ హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఈ నిరసన కార్యక్రమం చేపట్టాల్సి వచ్చిందని చెప్పారు. మరికొంతమంది సభ్యులు ఈ నిరసనలో భాగస్వాములు అవుతారని, తమ హక్కుల కోసం ఎంతకాలమైనా పోరాడతామని, జీవో 85ని స్టేలో పెడితే తాము చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో డాక్టర్లు, పిహెచ్సిల డాక్టర్లు ఉద్యమం జరుగుతూ ఉంది.